లాకా వెంకట్రావు ఇచ్చాపురంలో ప్రారంభించిన బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర్య పోరాటం రథయాత్రకు నెల్లూరులో ఘనస్వాగతం లభించింది. బీసీ నాయకులు వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పూలే బొమ్మ వద్ద నుంచి టౌన్ హాల్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పాలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు పాల్గొని బీసీ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాధయ్య, నూర్ బాషా, సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సలీం తదితరులు పాల్గొన్నారు. పని చేసినప్పుడే కూడా చట్టసభల్లో రిజర్వేషన్ ని మనం సైడ్ రామ్మా. విజ్ఞప్తి. బీసీ రథయాత్ర కార్యక్రమాన్ని ఇచ్చాపురం నుంచి డిసెంబర్ 7వ తారీఖు ప్రారంభించి దిగ్గజంగా బీసీ సోదరుల యొక్క సహాయ సహకారాలతో మన సింహపురి నగరానికి ఇచ్చేసినటువంటి సోదరుడు లాకా వెంకట్రావు జాతీయ కన్వీనర్ గారు, రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి నౌకాలమ్మ గారు, డాక్టర్ లాకా వెంకట్రావు గారి సందేశం 2 నిమిషాలు. అందరూ కూడా ఉండండి, దయచేసి సహకరించండి. అన్నా నిలబడండి. శుభాకాంక్షలతో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోదరుడు లాకా వెంకట్రావు యాదవ్ గారు డిసెంబర్ 7వ తారీఖు నుంచి బీసీల రాజ్యాధికారం కోసం రథయాత్ర ప్రారంభించి అన్ని బీసీ కుల సంఘాలు నాయకులతో ఈరోజు మన రథయాత్ర చేస్తూ ఇంకా కూడా ఆయన రథయాత్ర కర్నూలు వరకు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితిలో నెల్లూరు జిల్లాకి ఈరోజు రావడం సందర్భంగా మేము అందరూ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఆయన కూడా వచ్చిన సహచరులందరినీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల యొక్క నామజపన చేస్తూ ఉండాలి. ఇప్పుడు దాకా బీసీలే లేనట్టు బీసీలని కేవలం ఇప్పుడు వరకు కూరలో కరివేపాకు మాదిరిగా ఇది అంటారు, తిరగమాతలో కరివేపాకు మాదిరిగా తినేటప్పుడు మాత్రం దాని కరివేపాకును పక్కన పెడతాం, సువాసన మాత్రం ఉపయోగపడేటట్టు కేవలం ఒక ఓట్ బ్యాంక్ మాదిరిగా ఉపయోగపడినటువంటి పార్టీలు. గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే కొంచెం బీసీలకి న్యాయం జరిగింది. కానీ తరువాత కేవలం తూతూ మంత్రంగా బీసీలు జపం చెప్పుకుంటూ కాలం గడిపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొత్తగా బీసీలు గుర్తొచ్చి బీసీల రక్షణ చట్టాలని బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పి ఏదో దసరా సందర్భంగా వేషగాళ్ళు వేసినట్టు ఈరోజు చెప్పడం చాలా బాధాకరం. నేను అన్ని పార్టీల్లో ఉండేవాడిని, నాకేంటంటే ఆ తెలుగుదేశంలో ఉన్నాను, ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. కానీ గతంలో ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని గుర్తించి ఈరోజు బీసీలకి 50% నేను ఖచ్చితంగా పదవుల్లో కానీ నామినేటెడ్ పనుల్లో కానీ అన్నిటిలో కూడా
అవకాశాలు ఇస్తానని చెప్పి చెప్పడంలో నేను దాని గురించి ఉచ్చరించడం తప్పేం లేదు. ఎందువల్లంటే ఎక్కడ మాకు మర్యాద ఉంటుందో ఆ మర్యాద ఉండే దగ్గరే మేము కూడా మనుగడ సాగించడానికి, అక్కడే మా హక్కులు సాధించుకోవడానికి, మా గౌరవం పెంపొందించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీని చూసి నేర్చుకోమను. నువ్వు 1983 నుంచి పార్టీ ఉందన్నావు, ఈరోజు 10 సంవత్సరాలు కూడా పూర్తి కానటువంటి చిన్న పార్టీ, రీజనల్ పార్టీ ఈరోజు ఎంతో గౌరవిస్తూ ఉంది మాకు. ఈరోజు ఇంతవరకు బీసీలకి ఎగువ సభలో అవకాశాలు లేవు. అటువంటి 9 రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉంటే 5 మంది బీసీలకి ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు. యాదవుడికైతే 75 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రాలతో సహా ఒక్కరు కూడా ఇంతవరకు ఛాన్స్ ఇచ్చినటువంటి పాపాన్ని ఏ పార్టీ పోలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు యాదవులకు ఒకేసారి ఆర్ కృష్ణయ్య గారు నాకు కానీ అవకాశం ఇచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఇది ఒక ఉదాహరణ. మత్స్యకారులకి గతంలో లేదు, ఈరోజు మోపిద వెంకటరమణ మత్స్యకారుడు, ఆయనకు అవకాశం ఇచ్చాడు. వీళ్ళు సుభాష్ చంద్రబాసు ఒక అట్టడుగు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వారికి కూడా ఎంపీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా తను ఏదైతే చెప్పాడో చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని కంటే మించి మీరు చేయండి, మిమ్మల్ని ఆదరిస్తే మాకేం ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది మాకు గుర్తింపు, బీసీలకు మాకు గుర్తింపు కావాలా, మాకు రాజ్యాధికారంలో బాగుండాలా. ఈరోజు కార్పొరేషన్లు పెట్టారు, అది జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, అన్ని డైరెక్టర్ పదవులు కానీ అన్నింటిలో కూడా 50% కంటే ఎక్కువ ఈరోజు ఇస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే నిధులు లేమి వల్ల వాళ్ళు ఏంటంటే సరైన తృప్తి లేకపోయి ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి సముచిత అయినటువంటి నిధులు ఇస్తారు. దానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి, వాళ్ళ కులాలని అభివృద్ధి చేసుకోవడానికి ఆ 56 కార్పొరేషన్ ద్వారా ఎంతో ముందు అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఎక్కడైతే గుర్తింపు ఉండదో అక్కడే చేసుకోవాలా. రేపు గత నెల డిసెంబర్ 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఈ యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అంటే మరో స్వాతంత్ర పోరాటం అనేది ఎందుకు పెట్టామంటే, ఈ దేశంలో మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి అనేక మంది పరిపాలించారు. కానీ బీసీలకి ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు రాజ్యాధికారం అందలేదు. 60% ఉన్న బీసీలు కనీసం 20% కూడా రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు, గతంలో పాలించినటువంటి పార్టీలు కానివ్వండి అన్నీ కూడా వైఫల్యం చెందాయి. అందుకనే మేము జాతీయ కార్యవర్గ సమావేశం మరి తలకోనలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి బీసీలకు 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని, అలాగే చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కేటాయించాలని, అలాగే మహిళా బిల్లులో సబ్ కోటా పెట్టి మరి బీసీ మహిళలకు కూడా సబ్ కోటా పెట్టి రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీలకు కూడా దేశవ్యాప్తంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లతోటి మేము ఇప్పటికే సుమారుగా 62 నియోజకవర్గాల్లో ఈ బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను నిర్వహించి ఈరోజు నెల్లూరు నగరానికి రావడం జరిగింది. కాబట్టి బీసీలకి 60% ఉన్నటువంటి బీసీలకి కనీసం మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికలైన 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.